వార్కు స్మాల్ బ్రేక్ ఇస్తూ ట్రంప్ చేసిన ప్రకటనతో చమురు ధరలు దిగొస్తున్నాయి. ఏకంగా 13% ధరలు డౌన్ అయ్యాయి. ఇక హార్ముజ్ జలసంధి మీదుగా వెళ్తున్న నౌకలు ఆయిల్ ట్యాంకర్ల నుంచి 18 కోట్ల రూపాయల చొప్పున సుంకాన్ని వసూలు చేస్తున్నారనే ప్రచారం ఒట్టిదేనని ఇరాన్ క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 28న ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముడి చమురు ధరలు సగటున 60% పైగా పెరిగాయి. సోమవారం బ్యారెల్ ముడి చమురు ధర $112లకు చేరింది. ఈ యుద్ధం ప్రారంభానికి ముందు బ్యారెల్ ముడి చమురు ధర $70 ఉంది. నెలలోనే ముడి చమురు ధరలు 56% పెరిగాయి. ఖతార్పై ఇరాన్ దాడులు జరిగాక ఎల్ఎన్జీ మార్కెట్లో తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. ఇరాన్లోని విద్యుత్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. దీంతో ముడి చమురు ధరలు సగటున 13% మేర తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర సోమవారం ఉదయం 15% తగ్గి $96 కనిష్టానికి చేరింది. ఇక యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర 13.5% తగ్గి $88.28 కనిష్టానికి చేరింది. ఓవరాల్గా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు సగటున 13% తగ్గాయి. ఈ పాజిటివ్ వైబ్స్తో అమెరికా స్టాక్ మార్కెట్లోని S&P 500 సూచి 1.4% పెరిగింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత ఈ సూచి ఇంతగా లాభపడడం ఇదే తొలిసారి. డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సూచి 832 పాయింట్లు, నాస్డాక్ 1.7% మేర పెరిగాయి. ముడి చమురు సూచి 8% తగ్గింది. నిన్న ఆసియా స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగియగా ఐరోపా మార్కెట్లు లాభాలతో క్లోజ్ అయ్యాయి. మరోవైపు హర్ముజ్ జలసంధి మీదుగా వెళుతున్న నౌకలు, ఆయిల్ ట్యాంకర్ల నుంచి 18.59 కోట్ల రూపాయల చొప్పున సుంకాన్ని ఇరాన్ వసూలు చేస్తుందనే ప్రచారాన్ని భారత్లోని ఇరాన్ ఎంబసీ ఖండించింది. అవన్నీ నిరాధార ఆరోపణలని క్లారిటీ ఇచ్చింది. విదేశీ నౌకల నుంచి సుంకం వసూలుపై అధికారిక నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేసింది.